మందిరానికి వెళ్ళేవారందరూ క్రైస్తవులు అనుకుంటాం. కానీ 100 మంది వెళితే 5 మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. మిగిలిన 95% మంది లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎలా అంటే వారికి మందిర అనుభవం ఉంది, వాక్య అనుభవం ఉంది. అయినా కానీ వ్యసనాలతో బ్రతికే సంఘ పెద్దలు, సమాధానము లేని సన్నిధి పరులు, పవిత్రత లేని ప్రార్థనా పరులు అంటూ ఎంతోమంది దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలీయులు మొదటి తరం వారు 6 లక్షల కాలబలం నుంచి కేవలం యెహోషువ కాలేబు మాత్రమే వాగ్దాన దేశం చేరుకున్నారు. మిగతా వారందరూ ఎడారిలో చనిపోయారు. దేవుని అద్భుతాలు చూసినా కానీ తొలగిపోయారు కదా. ఈరోజు ఇశ్రాయేలీయుల వలె దేవుని అనుభవాలు ఉండి కూడా దేవునితో నడవకుండా లోకంలో బ్రతికేవారు క్రైస్తవులు కాదు. మరి నీవు లక్షల మంది దేవుని విరోధుల మధ్య ఉన్న పడిపోని యెహోషువ కాలేబులా ఉన్నావా? పడిపోతున్నావా? ఆలోచించనేస్తామా?